హబక్కూకు 3:17 ఉంటది, అంజూరపు చెట్లు పోయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, చేనులో పైరు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. అంటే హబక్కూకు ఒక ప్రవక్త చెబుతా ఉన్నాడు, నాకు ఏమీ లేకపోయినా, ఏ ఆశీర్వాదము నాలో లేకపోయినా, ఏ ఆశీర్వాదం నా కుటుంబంలో లేకపోయినా, నేను ఆరోగ్యంగా లేకపోయినా, నా బిడ్డలు దీవించబడకపోయినా, నా కుటుంబంలో ఏ దీవెనలు లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా కూడా నేను దేవుణ్ణి బట్టి ఆనందించేదను. దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడంలో అలా గొప్పతనం లేదండి. ఏమీ లేనప్పుడు కూడా మనము దేవుని స్తుతించినప్పుడే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. మేము సేవలోనికి వచ్చినప్పుడు